ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. గత నెలలోనే షెడ్యూల్ విడుదల చేయగా బీసీ రిజర్వేషన్లు హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉండనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసుపై హైకోర్టులో నవంబర్ 3న కీలక విచారణ జరగనుంది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా రాకపోయినా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9 అమలుపై గత నెలలో హైకోర్టు స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తుది విచారణ కోసం తిరిగి హైకోర్టుకే వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 7న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు నిర్ణయం ఆధారంగా ఈ సమావేశంలోనే ఎన్నికల షెడ్యూల్పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని లాంఛనంగా కోరే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఆధారంగా ఇప్పటికే 2 ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు స్టే ఎత్తివేస్తే ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లతో యథావిధిగా జరుగుతాయి. ఒకవేళ స్టే కొనసాగితే ఎన్నికలు ప్రస్తుతం ఉన్న 23% బీసీ కోటా ప్రకారమే జరుగుతాయి. అయితే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపులో బీసీలకు 42% ప్రాతినిధ్యం కల్పించాలని యోచిస్తోంది. నవంబర్ చివరి వారంలో డిసెంబర్ తొలి వారంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గతంలో జీవో 9 ఆధారంగా ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. మరోవైపు ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంపై దృష్టి సారించింది. నవంబర్ డిసెంబర్లలో రబీ సీజన్ ప్రారంభానికి ముందే సుమారు 67 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు 9,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రభుత్వ పథకాల కింద రైతులకు ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఉండదు కాబట్టి రబీ సీజన్ ప్రారంభానికి ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు.